ఓ సినిమాల ఊర్ల ఆడవిల్లలను మాయం చేస్తుంటాడు ఒకడు. పోలీస్ అన్నలు సుత పట్టుకోలేకపోతారు. గప్పుడు దిగుతుంది ఓ కానిస్టేబుల్ అక్క. వెనక మరలా ఎవరున్నారు, ఎవరు చేపిస్తున్నారు, అసలు ఊర్లో ఏం జరుగుతుందని మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. హే నీతోటి ఏమైతుందని కడుమోళ్ళు ఎడ్డిస్తున్నా డ్యూటీలా ధైర్యంగా నిలబడి గెలుస్తుంది. సినిమాల్లోనే కాదుల్లా బయట కూడా గట్లనే వేస్తే బాగుండే అనిపిస్తుంది కదా. కరీంనగర్ లేడీ కానిస్టేబుల్ అక్కలు ఖతర్నాక్ ట్రైనింగ్ అయ్యారబ్బా. ట్రాఫిక్ డ్యూటీలు, బందోబస్తు, ధర్నాల కాడ గడబడి కాకుండా అప్పుడు అన్నిట్లో ఆర్పారైనరట. మళ్ళా ఇన్నొద్దులు స్టేషన్ల రిసెప్షన్ డ్యూటీలే చేసేది ఎక్కువ. సీలీడ్స్ పేరుతో 100 మందికి మంచిగా ట్రైనింగ్ ఇస్తే ఇక ఏ డ్యూటీకైనా రెడీ అంటారు. ఇప్పుడు అంటే మేము బందోబస్తులు, ఇప్పుడు స్నేహిత ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు సైబర్ అవేర్నెసెస్ కానీ, బ్లూ కోట్స్ కానీ అన్ని చేయగలుగుతున్నాం సార్. ఫీల్డ్ మీదకి వచ్చేసి చలాన్లు ఏవైతున్నాయో హెల్మెట్లు పెట్టుకోమని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించడం. ఇట్లనే రోడ్ల మీద మహిళలు ధర్నా చేస్తే మగ పోలీసులు పట్టుకోవద్దాయే. అదే వీళ్ళుంటే ఏం కాదు. వినకపోతే వాళ్ళని లిఫ్టింగ్ చేయడానికి మేము ఒక పర్సన్ కి 3 అని ఉండి వాళ్ళని జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తాం సార్. వెహికల్ చెకింగ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వెహికల్ చెకింగ్ కానీ, నాకాబందీ కానీ, ప్లస్ ఇంకా ప్రతి దాంట్లో టాస్క్లలో కూడా వాళ్ళను యూజ్ చేయడం జరుగుతుంది. మీటింగ్లు, జాతరలు, బస్టాండ్ల కాడ గట్లనే ఇవ్వడన్న ఆడోళ్ళని సిడాయిస్తున్నట్టు అవుపడుతుందాలు. ఇక వాడిని దొరకబట్టి గుంజుకపోవడే. మళ్ళా మనకు కంప్లైంట్ చేస్తారు షీటింగ్ వాళ్ళు, ఇట్లా ఆకతాయిలు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మేడం అని చెప్తే మేమే వాళ్ళలో కలిసిపోయినట్టు మఫ్టీలో పోయి వాళ్ళకంటే ముందే పోయి ఆ పొజిషన్లో ఉండి వాళ్ళని పట్టుకున్న వెంటనే మా వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లడం. రోడ్ల మీద ఎట్లుండాలి, ఎవడన్నా ఎత్తిడి చేస్తే వాళ్ళ పని ఎట్లా పట్టాలో కరాటే నేర్పించారంటే చూడు. ఇక కరీంనగర్ ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ కాంచి ఒక లెక్క అని డ్యూటీలోకి వచ్చిన కానిస్టేబుల్ అక్కలందరికీ ఆల్ ది బెస్ట్.